ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనము. నాకు ఎడతెగని ఘనత కలుగును. ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వింటే, మరి భక్తుడైన యోబు గారు ఆయన యొక్క పుస్తకములో రాయబడిన విధానాన్ని చూస్తే ఎడతెగని ఘనత. ఎందుకంటే ఘనత అనేది మనుషుల ద్వారా వస్తుంది, అలాగే దేవుని ద్వారా వస్తుంది. మనుషుల ద్వారా వచ్చే ఘనత వేరు, దేవుని ద్వారా వచ్చే ఘనత వేరండి. ప్రియమైన వర్లారా, ప్రభువు వారు చాలామంది అనుకుంటూ ఉంటారు ధనవంతులు ఘనమైన వారంటే. అలా కాదండి. ఘనము అనే విషయం వేరు, ధనము అనే విషయం వేరు. ఎందుకంటే ధనవంతులు ఘనమైన వారు అని బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా చెప్పదు. దేవునిలో గనులుగా జీవించిన వారు ఎందరో ఉన్నారు. చూడండి, యెహోషువ ఎంతగానో దేవుని ఎదుట ఒక ఘనమైన వ్యక్తిగానే జీవించాడు. యెహోషువ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రియమైన వాళ్ళారా వ్యాపించి ఉన్నాయి. అలాగే భక్తుడైన మొర్దుకై దేవుని దృష్టికి ఎంతగానో గనుడుగానే జీవించాడు. దేవుడు కూడా అతన్ని ఎంతగానో ఘనపరిచాడు. మొర్దుకై యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ఉన్నాయి. ఎలీషా ప్రియమైన వాళ్ళారా ఎంతో గనుడుగానే జీవించాడు. వీళ్ళందరూ సామాన్యమైన వారే. కానీ ఎప్పుడైతే ప్రభువులోనికి వారు వచ్చారో, ఎప్పుడైతే దేవుని పని చేయడం ప్రారంభించారో ఎడతెగని ఘనత వారికి లభించింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమందిని దేవుడు ఘనపరుస్తూనే వచ్చాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చే ఘనత ఎడతెగనది, ఘనపరుస్తూనే ఉంటాడు. ప్రియమైన వర్లరా, మనుషులు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఘనపరిచేవారిగా ఉంటారు. కానీ దేవుడు అన్ని సందర్భాల్లోనూ అన్ని సమయాల్లో కూడా ఘనపరుస్తూనే ఉంటాడు. కావున దేవునిచ్చే ఎడతెగని ఘనతని మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే భక్తుడైన యోబు ఏ రీతిగా దేవుని ఎదుట బలముగా ఉన్నాడు, బలమైన ప్రార్థన చేశాడు, చక్కగా విశ్వాసం కలిగి ఉన్నాడు, యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలా మనము జీవించినప్పుడు ఎడతెగని ఘనత ఎప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.